హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సి సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు అయితే పూర్తయింది. సెలెక్టింగ్ లిస్ట్ కూడా విడుదలైంది. మరి సెలెక్టింగ్ లిస్ట్ విడుదల చేస్తుండగానే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి కోన శశిధర్ గారు నిరుద్యోగుల గుండెల్లో ఆశలు కల్పిస్తూ మరో సంచలన ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరి విషయంలోకి వెళ్తే మెగా డిఎస్సి ప్రాసెస్ అనేది 16,347 పోస్టులకు గాను జరిగినటువంటి ఈ ప్రక్రియ అంతా అయితే పూర్తిగా వచ్చింది. సెలెక్టింగ్ లిస్ట్ కూడా అన్ని జిల్లాల్లో, అన్ని కేటగిరీలు, అన్ని ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేయడమే జరిగింది. అలాగే మిగిలిన పోస్టులు సైతం నెక్స్ట్ డిఎస్సికి ప్రకటిస్తామంటూ దానిలో కలుపుతామంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి కోన శశిధర్ గారు అయితే తెలియజేశారు. దానికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా ఒకసారి చూస్తే, మెగా డిఎస్సిలో ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆ తేదీల్లోనే కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ కాని 406 పోస్టులను వచ్చే డిఎస్సిలో కలుపుతామంటూ తెలియజేశారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్లో టెట్ ఉంటుందని, దానికి ప్రిపేర్ కావాలని కూడా అభ్యర్థులకైతే సూచించారు. ఇది కీలకమైన అంశం. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుందని తెలియజేస్తూ ప్రిపేర్ అవ్వమని కూడా ఆదేశాలు అయితే తెలియజేశారు. కనుక అధికారికంగా అయితే టెట్కి సంబంధించినటువంటి విషయం అయితే బయటకు వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే సందర్భంలో ప్రతి ఏడాది డిఎస్ నిర్వహిస్తామని చెప్పడం అనేది నిరుద్యోగుల గుండెల్లో నిజంగానే ఒక అద్భుతమైనటువంటి ఆశని మరియు ఆధారాన్ని కల్పించినటువంటి వార్తనైతే ఆయన అధికారికంగా ప్రకటించారు. మరి దీనికి సంబంధించి లక్షలాది మంది నిరుద్యోగులు అయితే తమ యొక్క ప్రిపరేషన్ని ముందు కొనసాగించాలని, అలాగే ఎవరైతే మెగా డిఎస్సిలో 16,347 పోస్టులకు గాను దానికి సంబంధించి పోటీలో నిల్చొని దాదాపుగా దగ్గర వరకు వచ్చి మిస్ అయినటువంటి వాళ్ళు కానీ, అలాగే అనేక కారణాలతో సరిగ్గా ప్రిపేర్ కానటువంటి అభ్యర్థులు కానీ, వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభసూచకం. ప్రతి సంవత్సరం డిఎస్ ఉందని చెప్పడం అయితే చాలా మంచి పరిణామం. అదే సందర్భంలో నవంబర్లోనే టెట్ ఉందని చెప్పడం అనేది, ఇంతవరకు టెట్ ఎవరైతే క్వాలిఫై కానటువంటి లక్షలాది మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయం కానీ, అలాగే టెట్లో తక్కువ స్కోర్తో ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ, అలాగే ఇంతవరకు టెట్ రాయినటువంటి ఫ్రెషర్స్ కానీ అందరికి కూడా ఒక మంచి అవకాశం అయితే ఉందని మనకి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గారు అయితే తెలియజేసినట్లుగా మనకి తెలుస్తుంది. మరి ఈ విషయంలో అభ్యర్థులు, లక్షలాది మంది అభ్యర్థులు ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తమై వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలని, దానికి సంబంధించిన విషయాన్ని ఆయనే స్వయంగా కార్యదర్శి గారే తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఏదేమైనా నిరుద్యోగులకైతే మరొక శుభవార్త, మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి కావచ్చిన సందర్భంలోనే మరొక శుభవార్త రావడం అనేది శుభసూచకం. మరి అభ్యర్థులందరూ దీన్ని గమనించి మీ యొక్క చైతన్యంతో మీ యొక్క ప్రిపరేషన్ ముందు కొనసాగించాలని, అలాగే మీకు మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో సవివరంగా సవినయంగా తెలియజేయండి. అందరికీ థ్యాంక్ యూ.